మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 121 అధ్యాయము 7వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుని బిడ్డలరా, ప్రభు ఈరోజు సెలవిస్తున్న మాట, నీవు భయపడుతున్నావు. నీ కష్టాలను చూసి, ఎవరెవరో మాట్లాడుతున్న మాటలను చూసి, నేను నా ప్రాణం పోతే సంతోషంగా ఉంటాను, ఈ బ్రతికి నేనేమి చేయాలి, ఈ బ్రతకడం వలన నాకు ఈ నిందలు, ఈ బ్రతకడం వలన ఈ సమస్యలు, ఈ బ్రతకడం వలన ఈ కష్టాలు అని చెప్పి చచ్చిపోవాలనుకుంటున్నావు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆయన సొత్తై ఉంటున్నావు. అందుకే ఆయన ఏమంటున్నాడు? నిన్ను కాపాడును. దేవుడే నిన్ను కాపాడుతానని సెలవిస్తున్నాడు. ఏ అపాయం రాదు, నీవు భయపడుతున్నావు అంతే. వస్తుందేమో, నన్నేమన్నా చంపుతారేమో, నాకెందుకు ఇలా అనిపిస్తుంది, నేను చనిపోతే బాగుంటుంది అని నీవు పదే పదే ఏం చేస్తున్నావు? అపవాదికి చోటిచ్చి భయపడుతూ నీ ప్రాణాన్ని నువ్వే పోగొట్టుకోవాలని చూస్తున్నావు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్నాడు, ఏ అపాయము రాదు, నువ్వు భయపడకు, నేను నిన్ను కాపాడతానని ప్రభు సెలవిస్తున్నాడు. నీ ప్రాణమును ఎక్కడికి పోనీయడంట. ఆయన నీ ప్రాణమును కాపాడునని సెలవిచ్చాడు. ఎంత మంచి దేవుడండి. నీవు బాధలో ఉన్నావని చూసి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఏ అపాయము రానియడంట. నీ ప్రాణాన్ని చాలా చక్కగా కాపాడుకుంటాడు. నీవే ధైర్యంగా ఉండి ప్రార్థించు. ఏదన్నా వచ్చినప్పుడు ఆయన దగ్గరికి రా, ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎప్పటికీ భయపడకుండా ఏదన్నా వచ్చినప్పుడు యేసయ్యను దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ధైర్యము తెచ్చుకొని సంతోషంగా ఉండాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహా సర్వశక్తివంతుడైన మా దేవుడా, మీకు స్తోత్రాలు నాయన. ఎవరైతే చనిపోవాలని, ఎవరైతే భయపడుతున్నారో ప్రభువా, ఆ బిడ్డలతో నువ్వు మాట్లాడినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. తండ్రి, ఈ సమయంలో ఆ బిడ్డలను ఏ అపాయం రాకుండా కాపాడి వాళ్ళ ప్రాణమును రక్షించి నీవే వారిని ధైర్యమును దయచేసి బ్రతికించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.